దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ వీడియోని చూస్తున్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? సో ఒకసారి మన యేసయ్యకి గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, నా దేవుడు, మన దేవుడు, మన తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. మీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం మీరు అన్ని విషయములలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఆమేన్. సో మంచిది. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని, మూలవాక్యాన్ని ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచ్చిన భాగం. ఇది మూలవాక్యం. నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14 ఇన్ వర్స్ 24. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, సకల దీవెనలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, వాక్యమును మేము ఏ వాక్యమును చదివామో ఆ వాక్యమును మీ ముందు మీకు అప్పగిస్తున్నాం. నన్ను సిలువ చాటును మరుగు చేసి నాలో నుండి మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, మీ శైలిలో మీ స్థాయిలో మీరు మాట్లాడి వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేసి మీరే మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. చెప్పండి అందరు గట్టిగా ఆమేన్. మీరు ఆమేన్ అనట్లేరు. ఆమేన్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? జరుగునుగాక అని అర్థం, అవునుగాక అని అర్థం. మరి అలాంటప్పుడు గట్టిగా చెప్పాలి కదా ఆమేన్. దేవుని స్తోత్రం. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాము, నిబంధన విషయమై అనేకుల కొరకు. ఉదయకాలం చూసాం ప్రజలందరి కొరకు. ఇప్పుడు అనేకుల కొరకు చిందించబడిన నా రక్తము అన్నాడు. నా రక్తం అంటే ఎవరి రక్తం? యేసయ్య రక్తం. క్లియర్ కదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఈరోజు సిలువ ధ్యానాల్లో ఎన్నో విషయాలు మీతో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు నేను ఏమని ప్రేరేపించబడ్డానంటే, యేసు రక్తములో ఉన్నటువంటి ఒక 7 ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం ఈరోజు ఈ రాత్రి. అనేకుల కొరకు చిందించబడింది యేసయ్య రక్తం. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. సమస్త మానవాళి కొరకు చిందించబడింది యేసు రక్తం. ఈ లోకములో ఉన్న పాపము నిమిత్తం చిందించబడింది యేసు రక్తం. కాబట్టి యేసు రక్తములో చాలా ప్రత్యేకత ఉంది. యేసు రక్తము సామాన్యమైనది కాదు. యేసు రక్తము మనుషుల వంటి రక్తము కాదు. యేసు రక్తము చాలా ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూడాలి, యేసయ్య రక్తమే చిందించబడటానికి ఆయనది పరిశుద్ధమైన రక్తం, పాపము చేయని రక్తం. అందుకే ఆ రక్తానికి అంత విలువ. యేసు రక్తానికి ఎంత విలువ ఉందంటే, ఆ రోజుల్లో ఆ రక్తాన్ని అందరూ చూసి ఒక్కరు కూడా అయ్యో అనలేదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన రక్తాన్ని, ప్రపంచమంతా యేసు రక్తాన్ని ఈరోజు ముందు పెట్టుకొని నడుస్తూ ఉంది. యేసు రక్తానికి ఉన్నంత విలువ ఇక దేనికి లేదు. హల్లెలూయా. ప్రియులారా, మనిషి రక్తం వల్ల ఏమి ఉపయోగం లేదు, తన ప్రాణానికి లేకపోతే బ్రతకటానికి తప్ప, నిన్ను నువ్వు బ్రతికించుకోవటానికి తప్ప మన రక్తం వల్ల ఏమన్నా దేనికన్నా ఉపయోగం ఉందా? మన రక్తం ఎవరికైనా ఇచ్చి వాళ్ళ ప్రాణం కాపాడబడద్ది, వాళ్ళ రక్తం మనం తీసుకుంటే మన ప్రాణం
ఓన్లీ ప్రాణము కాపాడబడటానికి తప్ప మన రక్తం దేనికి చెప్పండి పనికిరాదు. ఏ దాని రక్తం కూడా పనికిరాదు. కానీ యేసయ్య రక్తములోని ఎందుకింత ప్రత్యేకత అనేది కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రక్తాన్ని కార్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ముగ్గురిని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 11:51 వచనంలో హేబేలు రక్తాన్ని చిందించాడు. ఆది కాండంలో మీరు చూస్తే తన అన్న అయిన కయ్యూను తనని ఏం చేశాడు, పొలంలో ఉండగా కత్తితో పొడిచాడు. పొడవగానే లోపల నుంచి బ్లడ్ వచ్చింది, రక్తం వచ్చి అది కింద ఒలకబడి ఆ రక్తం మొరపెట్టింది. అంటే హేబేలు కూడా రక్తాన్ని కార్చాడు. అక్కడే ఉంటుంది జకర్య రక్తం అని కూడా ఉంటుంది. హేబేలు రక్తం మొదలుకొని జకర్య రక్తం వరకని రాయబడి ఉంటుంది ఈ వచనంలో. అంటే జకర్య గారి కూడా రక్తాన్ని చిందించాడు. ఆ తరువాత అపోస్తుల కార్యములు 22:20 వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే స్టెఫెను కూడా రక్తం ఏమంటే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. హతసాక్షి, ఆది అపోస్తులలో మొదటి హతసాక్షి ఈ స్టెఫెన్ గారు. తన్ను కూడా రాళ్లతో కొట్టి రక్తాన్ని చిందించారు. అయితే హేబేలు రక్తం ఉంది, జకర్య గారు రక్తం చిందించాడు, స్టెఫెన్ గారు కూడా రక్తం చిందించాడు. కానీ ఈ రక్తము ద్వారా, ఈ రక్తానికి చాలా విలువ ఉండింది బైబిల్లో. కానీ ఈ రక్తము ద్వారా మనకి ఏమాత్రం ఉపయోగము లేదు. దానికి విలువ ఉండింది, స్టెఫెన్ రక్తం ద్వారా విలువ ఉండింది, కానీ మనకు ఉపయోగం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని గురించి రాయబడి ఉందో చూడండి. హెబ్రీ గ్రంథకర్త రాశాడు. హెబ్రీలు రాసిన పత్రిక 12:24 వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, వింటారా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దనకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీకు అర్థమై ఉండదులే కానీ గట్టిగా చప్పట్లు అయితే కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనము హేబేలు రక్తం దగ్గరికి రాలేదు, జకర్య రక్తం దగ్గరికి రాలేదు, స్టెఫెను రక్తం దగ్గరికి రాలేదు, కానీ అంతకంటే శ్రేష్టమైన యేసు రక్తము యొద్దకు మనము వచ్చి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు యేసు రక్తము దగ్గరికి వచ్చాం. చెప్పండి గట్టిగా, యేసు రక్తము అనండి. యేసు రక్తము దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తము దగ్గరికి వచ్చామని మనం నమ్మాలి. యేసు రక్తమని ఉచ్చరించి యేసు రక్తం గురించి మీకు చెప్పేటప్పుడే మీ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పు కలగబోతుంది. యేసు రక్తాన్ని గురించి మీకు ఈ రాత్రి ప్రకటిస్తున్నప్పుడే మీ శరీరానికి స్వస్థత కలగబోతుంది. యేసు రక్తాన్ని ప్రకటిస్తున్నప్పుడే మీలో పెను మార్పులు జరగబోతున్నాయి. యేసు రక్తమును గురించి ప్రకటిస్తున్నప్పుడే మీలో ఉన్న దురాత్మ శక్తులు కాలిపోబోతా ఉన్నాయి. యేసు రక్తాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడే మీలో ఉన్న మాంత్రిక శక్తులు కూలిపోబోతా ఉన్నాయి. యేసు రక్తం గురించి ప్రకటిస్తున్నప్పుడే మీరు పవిత్రులుగా మార్చబడబోతున్నారు. యేసు రక్తం గురించి ప్రకటిస్తున్నప్పుడే మీ ఆధ్యాత్మిక జీవితం చాలా గొప్పగా మారబోతుంది. ఎందుకంటే మీరు యేసు రక్తము దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. మీరు యేసు రక్తము దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యేసు రక్తము చాలా విలువైంది. ఆమెన్, హల్లెలూయా. ఒక దెయ్యము పట్టిన వ్యక్తిని యేసు రక్తము అనమంటే అనడు. యేసు రక్తము అనమంటే అనలేరు. ఎందుకో తెలుసా? యేసు రక్తములో ఉన్న పవర్ ఏంటో ఆ దెయ్యం పట్టిన వాడికి తెలుసు. మరి యేసు రక్తంలో ఉన్న పవర్ నీకు తెలుస్తుందా? మరి ఒక దెయ్యానికి తెలుస్తుంది యేసు రక్తంలో ఉన్న పవర్. మరి దేవుని నమ్ముకున్న ఇంతకాలం అయింది కదా, యేసు రక్తంలో ఉన్న పవర్ నీకు తెలుస్తుందా? అందుకే ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి ఎవడొచ్చినా లొంగదు. యేసు రక్తాన్ని కలిగి ఎవరైతే అక్కడ అడుగు పెడతారో అక్కడికి ఆ దెయ్యము నిలబడలేదు. ఎందుకంటే యేసు రక్తము దెయ్యపు శక్తులను కూల్చే రక్తము. ఆ రక్తములో ఉన్న జీవము దానికి అర్థమవుతుంది. మన రక్తాన్ని కానీ బయటికి తీస్తే ఒక
నిమిషాలలో ఆ రక్తం గడ్డగట్టిపోద్ది. ఆ రక్తంలో ఉన్న సెల్స్ అన్ని బయట పెడితే చచ్చిపోతాయి. ఆ జీవకణాలను ఉంటాయి రక్తంలో, అవి బయట పెడితే చచ్చిపోతాయి. అందుకే రక్తాన్ని ఏం చేస్తారు తెలుసా? ప్యాకెట్లో స్టోర్ చేసి దాన్ని మిషన్లో పెట్టి, ఇంకొకటి ఏమండి, కూల్గా ఉన్న ప్లేసుల్లో దాన్ని చాలా భద్రపరచాలి రక్తాన్ని. రక్తము ఎందుకు అంత కాస్టో తెలుసా? దాన్ని స్టోర్ చేయడానికి అంత కాస్ట్ అయిద్దట. రక్తం స్టోర్ చేయకపోతే అది ఏమైపోద్ది? గడ్డగట్టిపోయి దేనికి పనికిరాదు. కానీ యేసయ్య రక్తము స్టిల్ ఈరోజు కూడా గడ్డగట్టకుండా జీవకణాలతో అలాగే బతికు ఉంది రక్తం. అందుకే యేసు రక్తం ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. యేసు రక్తం ఒక వ్యక్తిని జీవముతో లేపుద్ది. యేసు రక్తం ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. అందుకే యేసు రక్తం ఎద్దుకు ప్రతి వ్యక్తి రావాలి. ఈ వీడియో ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా నాకు తెలియదు. యేసు రక్తము కిందకు నువ్వు రావాలి. యేసు నామములో ఈ రాత్రి ఒక దెయ్యానికి తెలిసినంతగా చాలామందికి తెలియట్లా. ఆ పవర్ నీకు తెలుస్తుందా? యేసు రక్తంలో పవర్ ఉంది. ఒకసారి చెప్పు, పక్క వాళ్ళకి చెప్పు, యేసు రక్తంలో పవర్ ఉందని చెప్పు. యేసు రక్తంలో శక్తి ఉందని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న శక్తులన్నిటినీ ఏమండి నాశనం చేసే శక్తి యేసు రక్తంలో ఉంది. హల్లెలూయా. నీ మీదకి లేచిన ప్రతి రోగాలని అణిసివేసే శక్తి యేసు రక్తంలో ఉంది. కాబట్టి యేసు రక్తాన్ని ఎప్పుడు నువ్వు నోటుతో ఏం చెప్తుండాలి? యేసు రక్తమే జయమంటుండాలి. నువ్వు అంతే. దెయ్యాలకి నువ్వు ఏం చేసినా అది పోదు నీలో నుంచి. యేసు రక్తం చెప్తా ఉంటే అది మొదటగా భయపడినట్టే ఉంటుంది, కానీ తర్వాత యేసు రక్తం అంటేనే అక్కడికే స్టార్ట్ అయింది దానికి కాలిపోవటం. అందుకే నేను ఎప్పుడైనా కానీ జస్ట్ నీళ్ళు నా చేతితో పట్టుకుని ఎవరైనా దేం బట్టలకి ఇచ్చానా, ఇక తాగరు వాళ్ళు. తాగమన్నా తాగరు. ఏంది అదేనంటే యేసు రక్తం అంటామంటారు. మీరు చాలామంది చూశారు. దేని స్తోత్రం. మనకి నీళ్ళుగా ఉంది, దెయ్యానికి అది దెయ్యానికి మనకున్న తేడా. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దెయ్యాలన్నా నన్ను చూసి వణుకుతున్నాయి కానీ నన్ను నమ్మిన బిడ్డలకి భయమే లేదంటున్నాడు దేవుడు. దెయ్యాలంట దేవుని చూసి ఎలా అవుతున్నాయంట? గడగడ వణుకుతున్నాయంట. కానీ దేవుడి బిడ్డలకు ఆ భయమేది? ఆ భయం ఉంటే దేవుడి సన్నిధికి వచ్చి రెండు మాటలు వినాలన్న ఆశతో రావాలి కదా. దేవుడి బిడ్డలకి భయం లేదు చాలామందికి. ఏదో లబ్ధి కోసం వస్తున్నాం తప్ప భయంతో దేవుడిని నిజముగా ప్రేమించి ఆయన నా కొరకు నిజముగా రక్తాన్ని చిందించాడని వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, యేసు రక్తము నీ జీవితంలో బలంగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. యేసయ్య రక్తం, యేసు ఒకేసారి సిలువలో రక్తాన్ని చిందించుకుంటూ రాలైనా మన కొరకు గత్సెమనే తోటలో ప్రారంభించాడు రక్తాన్ని కార్చటం. మోకరిస్తే దెబ్బ తగలకుండా రక్తం కారుతుంది. మనకు రక్తం కారాలంటే ఒక దెబ్బ తాకాల, ఎవడో ఒకడు కొయ్యాల, లేకపోతే ఏదో ఒకటి షాకు చేతికి తెగాల, తెగితేనే. కానీ యేసయ్య అదేందో ఏమీ లేదు, మోకాళ్ళు ఇస్తే చెమటకు బదులుగా రక్తం కారుతుందట. గత్సెమనే తోటలో ప్రారంభించాడు మన కొరకు రక్తాన్ని కార్చటము. అలా కార్చి 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 కొంచెంగా అలా కారుస్తూ వచ్చాడు. ఎందుకంటే తన రక్తము వలన రాబోతున్న జనరేషన్స్ అన్నిటికీ విడుదల కావాలని. 2000 సంవత్సరాల కిందట యేసయ్య రక్తాన్ని చిందించకపోతే ఈరోజు మనల్ని ఈ దెయ్యాలు బతకనిచ్చేవి కాదు. ఈ లోకంలో తిరుగుతున్న అంధకార దురాత్మ శక్తులు మనల్ని బ్రతకనిచ్చేవి కాదు. ఈరోజు దెయ్యాలు భయపడుతున్నాయంటే నీ భక్తికి కాదు, నిన్ను చూసి కాదు, యేసు రక్తానికి భయపడుతున్నాయి. హల్లెలూయా. యేసు రక్తమే. చెప్పండి, యేసు రక్తమే, యేసు రక్తమే. బలంగా చెప్పండి, యేసు రక్తమే, యేసు రక్తమే. అలా చెప్తా ఉంటే నువ్వు చాలు, ఏది నీ దరి చారదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము యొక్క విలువ నీకు తెలియకపోతే, ఆయన రక్తం విలువ నీకు తెలియకపోతే నువ్వు ఈ దేవుని ఎంత ఆరాధించినా వేస్టే. కాబట్టి యేసు రక్తపు విలువ నీకు తెలియాలి. ఆ రక్తపు విలువ ప్రతి విశ్వాసికి తెలియాలి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు ఒక 7 విషయాలు నేను చకచక చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. యేసు రక్తములో ఉన్న ఒక 7 ఆశీర్వాదాలు.
మొదటిది యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా. యేసు రక్తము ద్వారా మాత్రమే మనం పవిత్రులం అవుతాం. ఈ సోపు వేసి రాసినా, ఎంత కాస్ట్లీ సోప్ వేసి రుద్దినా పై మురికి పోవాల్సిందే కానీ లోపల మురికి పోదు. ఆ లోపలంతరంగములో ఉన్నటువంటి పాపపు ఏచ్ఛలు, పాపపు తలంపులు, పాపపు కోరికలన్నీ పోవాలంటే దానికి ఒక్కటే మార్గం, యేసు రక్తమే ఒకటే మనకి మార్గం. హల్లెలూయా. ఆ రక్తము ఎవరు ఆశ్రయిస్తూ ఉంటారో వారి ప్రతి పాపమును, ఒక పాపం కాదండి, ప్రతి పాపమును కడిగివేసి ఆ వ్యక్తిని పవిత్రుడుగా, పవిత్రురాలుగా మార్చేస్తుంది. పవిత్రుడే పరలోకానికి వెళ్తాడు తప్ప అపవిత్రుడు పరలోకానికి వెళ్ళడు. ఈ భూమి మీద మనం సజీవులుగా ఉన్నప్పుడే యేసు రక్తాన్ని ఆశ్రయించాలా. యేసు రక్తం ఎందుకు ప్రతిరోజు వెళ్తుండాలి. మనము ఆ యేసు రక్తంలో మన పాపాన్ని కడుక్కొని ఎప్పటికప్పుడు శుద్ధులం అవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం తినే ప్లేట్కే నీట్నెస్ కావాల్సి వస్తే మరి దేవుణ్ణి నివసించాలంటే ఎంత నీట్నెస్ ఉండాలి నీలో. ప్లేటు శుభ్రంగా ఉండకపోతే అన్నం తినవు, కొంచెం దుమ్ము పడితే అన్నం తినవు, సరిగా కడగకుండా ఉన్నావు అనుకో తింటావా? తినేవాళ్ళు ఎవరైనా ఉంటే అల్లులు చెప్పండి. ఎట్టున్నది తినేస్తాను పాస్టర్ గారు, నాకు ప్లేటుతో సంబంధం ఏముంది, అది మురికి పట్టిన తినేస్తా, మట్టి కొట్టుకున్న తినేస్తా అని అంటారా ఎవరైనా? దాన్ని ఏం చేస్తావు ఫస్ట్? మరి ఒక్క పూట ఉంటుందో 4 గంటలు ఉంటుంది కడుపులో, లేకపోతే ఒక 8 గంటలు అనుకుందాం మొత్తం మీద. దానికింత నీట్నెస్ ఉంటే జీవితకాలం అంతా వేసే నీలో ఉండాలంటే నీలో ఎంత నీట్నెస్ ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి. ఆమెన్. బిడ్డా, యేసు రక్తము నిన్ను పవిత్రురాలుగా మార్చింది. అందుకే యేసు రక్తము ద్వారా మనము శుద్ధులం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథం 1:6లో కూడా ఉంటుంది, తన రక్తము వలన మన ప్రతి పాపము నుండి విడిపించాడు దేవుడు. తన రక్తము వలన ప్రతి పాపం నుంచి విడిపించాడని ప్రకటన గ్రంథంలో కూడా రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా ఉంటుంది. ఆయన కార్చిన రక్తం ఎలాంటిదో తెలుసా? అమూల్యమైన రక్తం, నిర్దోషి అయిన రక్తం, నిష్కలంకమైన రక్తం. హల్లెలూయా. నిష్కలంకమైన రక్తం అంటే ఇక ఏమీ దాంట్లో కల్తీ లేదు. దేంట్లన్నా కల్తీ ఉంటుంది కానీ యేసయ్య రక్తంలో కల్తీ లేదు. నిష్కలంకమైంది, ప్యూరిటీ బ్లడ్ యేసయ్యది. హల్లెలూయా. క్లీన్ బ్లడ్. అందరి బ్లడ్లో ఏదో ఒకటి కలుస్తుంది. ఏందమ్మా ఆయన అలా చేస్తున్నట్టు బ్లడ్ అంటా ఉంటారు. కారణం ఏంది? బ్లడ్ వచ్చిందంట. ఈ బ్లడ్ ఆమెకు వచ్చిద్ది. బ్లడ్ రక్త సంబంధులు అని పేరెందుకు పెట్టారంటే రక్తం పంచుకున్న వాళ్ళు వేరుంటారు, రక్తం పంచుకొని బంధువులు కూడా ఉంటారు. అదే దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, నిష్కలంకమైన రక్తము యేసయ్య రక్తము. హెబ్రీయులు రాసిన పత్రిక 13:12లో ఉంటుంది, మనల్ని పరిశుద్ధ పరచుటకై ఏమండి ఆయన గవిని వెలుపలికి వెళ్ళి శ్రమ పడ్డాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి గవిని అవతలకి వెళ్ళి రోదన చేశాడు. గవిని అంటే ఊరి బయటికి వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, శ్రమ నొందాడు. రక్తము కారునంతగా, చెమట రక్తము అయినంతగా శ్రమ పడ్డాడు ఆయన. హల్లెలూయా. మనకు కొంచెం చెమట వస్తేనే అమ్మ ఎంత కష్టపడిపోయాడు నా కొడుకు అంటూ ఉంటాం మనం. మరి ఆయన రక్తముగా మారిపోయింది. ఎందుకు తెలుసా? నీవు నేను పరిశుద్ధపరచబడాలని. మొదటగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తా చెప్పండి అందరూ? పవిత్రులకు పరుస్తుంది. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29లో ఉంటుంది, నిబంధన రక్తం ఇది. యేసు రక్తము నిబంధన కుదిరిస్తుంది. అంటే యేసు రక్తం వల్ల దేవుడికి మనకు ఒక సంబంధం ఏర్పడింది, రిలేషన్షిప్ని యేసు రక్తం తీసుకొచ్చింది. హల్లెలూయా. సంబంధం. ఈ లోకంలో మనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జిల్లలగూడలో మనం నివసిస్తున్నాం. ఈ జిల్లలగూడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మనకు సంబంధించిన వాళ్ళేనా? కాదు కదండి, కొందరే కదా మనకు సంబంధించిన వాళ్ళు. నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎంతమంది ఉంటారు? మా అంటే కొందరే. కనిపించిన వాళ్ళందరూ ఈయన నా సంబంధి, ఇదిగో ఈయన నా సంబంధి అంటామా మనం?
యేసు రక్తము కార్చటం వల్ల ఏమండి, అంతకుముందు దేవుడితో పాటు మనకున్న ఎడబాటు, దేవుడితో పాటు ఉన్నటువంటి మనకు దూరం, ఈ దూరాన్ని ఎడబాటుని యేసు రక్తము దగ్గరగా కలిపి ఒక రిలేషన్ ఏర్పరిచింది. దేవుడికి మహిమ కలుగునుగాక. సంబంధం, ఏ సంబంధం లేని మనల్ని దేవుడు సంబంధిగా మార్చుకున్నాడు. మనల్ని కొట్టో ఒకసారి గట్టిగా చప్పట్లు. యేసు సంబంధిగా మారటం అంటే చిన్న పని అండి. చాలామంది వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి, వీళ్ళతో సంబంధం కలుపుకోవాలి. మాకు చెప్తా ఉంటారు, పెళ్ళికి వాళ్ళని సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాం పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. వాళ్ళకి బాగా జాబ్ ఉంది, వాళ్ళకి మంచి పొలం ఉంది, వాళ్ళకి మంచి ఇల్లు ఉంది. ఈ 4 చూడగానే ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళని 4 ఉంటే కలిపేసుకుంటారు. ఈ 4 ఉన్నవాడు ఎట్టుంటాడో వాళ్ళకి తెలియ తర్వాత చూపిస్తాడు వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు గుణాన్ని చూసే కాలం కాదు ఇది గుణాన్ని చూసే కాలంలో లేరు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఆస్తి చూసే కాలంలోకి వచ్చారు. అందుకే విడాకులు ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసా? ఆస్తిని చూస్తే విడాకులుగా ఏమవుతాయి? పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకుంటే ఎట్లా? ఏవి లేకపోయినా గుణవంతుడైతే ప్రశాంతంగా బతకచ్చు, అంత పని చేసుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మట్టుకు తిని అంత మట్టుకు హ్యాపీగా ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఇలా చూడబట్టే ఏమైపోతున్నాయి, విడాకులకు వెళ్ళిపోతున్నారండి. ఈరోజు గుణం చూసే కాలం కాదంటున్నాడు. సంబంధాన్ని ఆ 4 వస్తువులు ఉన్నందుకే సంబంధం కలుపుకోవాలనుకుంటే, భూమి దాని పరిపూర్ణత సర్వలోకము నాది అంటున్న యేసుతో సంబంధం కలుపుకోవటానికి ఎంత తాపత్రపడాలండి, మనము ఎంత తొందరపడాలండి. భూమి దాని సంపూర్ణత సకల మొత్తము ఎవరిది? నాది అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఎంత ఆస్తిపరుడు, ఎంత మొత్తానికి ఓనర్ అయిన ఆయనతో సంబంధం కలుపుకుంటే మనకేమైనా చింత ఉంటుందా? చింత ఉంటుందా? ఉంటుందా చెప్పండి. మరి సరిగ్గా చెప్పట్లే మీరు. ఉంటుందా? ఉండదు కదా. హుషారుగా ఉన్నాను కొంచెం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేల మంది వినాల్సిన ప్రసంగాలు ఇవి 10 మంది దొరుకుతున్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ బయలుపరుస్తుంది ఏంటంటే, ఆయనే మనకు కలుసుకొని మరి నాకు కావాలి, నీతో నాకు సంబంధం అంటున్నాడు ఆయన. ఈరోజు సంబంధాలు తెంచుకునే కాలాల్లో ఉంటే యేసయ్య ఒక్కడే సంబంధాలు కలుపుకునే దేవుడిగా మనకు కనపడుతున్నాడు. యేసు రక్తము మనల్ని తెగిపోయిన సంబంధాన్ని మళ్ళా కలిపింది. రెండోది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, దీంట్లోనే రెండోది జకర్యా గ్రంథం 9:11 ఉంటుంది. నువ్వు నిబంధన రక్తమును బట్టి తాను పడిన గోతులో నుండి వారిని విడిపించావు. ఎప్పుడైతే సంబంధం కలుపుకుంటాడో దేవుడు, ఈ నిబంధన రక్తం వల్ల, రెండో పాయింట్లోనే చెప్తున్నాను, ఈ నిబంధన రక్తం వల్ల దేవుడు సంబంధం కలుపుకోగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఏ గోతులో, ఏ గుంటలో, ఏ గోతిలో, ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ సమస్యలో పడ్డావో ఫస్ట్ దాంట్లో నుంచి బయటికి లేపుతాడట దేవుడు. అందులో నుంచి విడిపిస్తాడట దేవుడు. మనల్ని సంబంధం కలుపుకునే వాళ్ళు ఈ లోకంలో మీరు గమనించండి. సంబంధాలు కలుపుకున్నంతసేపు బాగుంటుంది. సంబంధాలు కలుపుకున్న తర్వాత ఉంటుంది, అది కావాలి నాకు, ఇది కావాలి నాకు. గుంతలో వేసే పనులు చేస్తారు వీళ్ళు. పెళ్లి చేసి ఆల్రెడీ గుంతలో పడతారు వీళ్ళు. ఆ అప్పు తెచ్చి తర్వాత ఇంకొంచెం టార్చర్ పెరిగిపోద్ది. కొంచెం గుంత తీసినోడు ఇంకొంచెం ఎక్కువ గుంత తీయాల్సి వస్తుంది. కానీ యేసయ్య ఎలాంటి వాడు తెలుసా అండి? ఆయన సంబంధం కలుపుకుంటే గుంతలో వేసే దేవుడు కాదు, గొంతులో నుంచి బయటికి తీసే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే యేసు రక్తం ఈరోజు మనల్ని ఆయనకి సంబంధించిన వ్యక్తులుగా మార్చేస్తుంది. హల్లెలూయా. మూడవది యోహాను సువార్త 6:54 ఉంటుంది. యేసు రక్తము మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అక్కడ అయ్యే మాటలు ఉంటే మీరు చదువుకోండి. నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా మీకు? నిత్య జీవం అంటే దాని అర్థం ఏంటి? నిత్యము జీవించే ఒక జీవితం మనకి ఉంది. ఇది తాత్కాలికమైన జీవితం. ఈ జీవితం తర్వాత మనకి ఏ జీవితం ఉంది?
నిత్య జీవితం ఉంది. ఈ ప్రయాస అంతా ఎందుకు, ఈ భక్తి అంతా ఎందుకు, రోజు ఈ ప్రార్థన కూడికలు ఎందుకోసమని అంటే, ఈ తాత్కాలికమైన జీవితం మనలో ముగిసిన తర్వాత మనకు ఒక నిత్య జీవం ఉంది, ఒక నిత్య జీవితం ఉంది. ఆ నిత్య జీవితానికి నీవు నేను మనందరం చేరటానికి యేసయ్య ఆ రక్తాన్ని చిందించాడు సిలువలో. అందుకే యేసయ్య రక్తం చిందించబడింది. కాబట్టి యేసు రక్తము ద్వారా మన నిత్య జీవానికి డైరెక్ట్ టికెట్ ఇచ్చాడు దేవుడు. ఇదిగో నా రక్తం ద్వారా నువ్వు ఎవరిని పర్మిషన్ అడగనవసరం లేదు. టికెట్ ఇచ్చాడు పరలోకానికి. మనకి చెప్పండి, పరలోకానికి మనకి అందరికీ టికెట్ ఇచ్చేశాడు. టికెట్ ఉన్నవాడే ప్రయాణం చేస్తాడు. ఏ బస్ ఎక్కినా, ఏది ఎక్కినా, ట్రైన్ ఎక్కినా మన దగ్గర ఏముండాలా? టికెట్ లేకపోతే దింపేస్తారు. అదే జరుగుద్ది. పరలోకానికి ఒక బస్సు వచ్చి ఆగద్దు నీ ముందు. పరలోకానికి తీసుకెళ్లే బస్సు ఇది. పరలోకానికి బస్సు అని ఒక బస్సు రాబోతున్నాయి. నరకానికి బస్సు, పరలోకానికి బస్సులని ఇవి కూడా పెట్టబోతున్నారు చూడండి ఫ్యూచర్లో. హల్లెలూయా. అప్పుడు పరలోకానికి బస్సు ఎక్కాలంటే టికెట్ చూస్తాడు, ఈ దేనికి ఉందని. పరలోక బస్సుకు ఉన్న టికెట్ని బట్టి నువ్వు పరలోకానికి చేరతావు. ఆ టికెట్ నువ్వేదో కష్టపడి చెమటోడ్చి ఉపవాసాలు ఉంటే వచ్చింది కాదు, కానీ అందరి కొరకు యేసయ్య సిలువలో చిందించిన రక్తమును బట్టి మనకు ఆ టికెట్ వచ్చింది. ఆ టికెట్ ద్వారా నువ్వు నిత్య జీవానికి వెళతావు. నేను, నీవు, మనందరము నిత్య జీవానికి యేసు రక్తం ద్వారా వెళ్తాము. 4వది రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, యేసు రక్తము నీతిమంతునిగా మార్చి ఉగ్రత నుండి తప్పిస్తుందట. యేసు రక్తం, యేసు రక్తము ద్వారా నీతిమంతుడిగా అవుతాడు. 4వది, నీతిమంతుడే ఉగ్రతను తప్పించుకుంటాడు. రాబోయే కాలం ఏమని బైబిల్ చెప్తుందంటే, రాబోయే కాలం మిమ్మల్ని అడిగామనుకో, రాబోయే కాలం ఏ కాలం అమ్మ అని అనమనుకో, మరి మీరు అంటారు ఇంకే కాలం? వర్షాకాలం. దేనికి స్తోత్రం. ఈ వర్షాకాలం కాదు, రాబోయేది ఉగ్రత కాలం అమ్మా. రాబోయేది శోధన కాలం అని బైబిల్ చెప్తుంది. ఆ కాలములో ఎవరైతే యేసు రక్తం ఆశ్రయిస్తూ ఉంటారో వారందరూ ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు. కాబట్టి ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న ఉగ్రత అది పెద్దదేం కాదమ్మా. దీనినే భయంకరమైన ఉగ్రతగా ఫీల్ అయిపోకండి. దీన్నే భయంకరమైన శ్రమగా ఫీల్ అయిపోకండి. ఆల్రెడీ భయంకరమైన ఉగ్రత సాతానుడు చిమ్ముతున్నటువంటి అగ్నిని మన మీద వాడు విష ప్రయత్నాలు. ఒక ప్రయత్నం పోతే ఇంకొక ప్రయత్నం, ఎక్కడ ఫెయిల్ అయితే ఇంకొకటి, వాడు ఫెయిల్ అయితే ఇంకొకటి, వదలకుండా మన మీద బాణాలు విసురుతున్నాడు వాడు, అగ్ని బాణాలు. అందుకే అపవాది వేసే అగ్ని బాణాలని వాక్యం చెప్తుంది. అగ్ని బాణాలను ఎదుర్కోవాలంటే నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే అగ్ని బాణాలు నీ దగ్గరికి రాగానే నీలో ఉన్న యేసు రక్తాన్ని బట్టి అగ్ని బాణాలు ఆరిపోతాయి. హల్లెలూయా. అవి నిన్నేమి కాల్చలేవు. అదే వాక్యం. అగ్నిలో నువ్వు పడి వెళ్ళినా నువ్వు కాలవు అన్నాడంటే ఎందుకు కాలం అని అంటే, నువ్వేదో ఐరన్ అయితే ఐరన్ కాదు కాలకపోవటానికి. మనల్ని అగ్నిలో పెడితే కాలమండి? కూర్చొని పోయి అగ్నిలో కొద్దిసేపు కాలుతామా? కాలమా? కానీ ఎవరు కాలిపోరంటే కాలిపోలేదు. మరి ఎవరు కాలిపోరో తెలుసా? యేసు రక్తాన్ని ఆశ్రయించిన వాడు కాలిపోడు. షడ్రక మెషక అబేద్నెగోలు మనుషులే, వాళ్ళు యేసును ఆశ్రయించారు కనుక వాళ్ళు కాలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉగ్రత నుంచి తప్పించబడతామండి. 5వది ఎఫెసీ పత్రిక 1:7 ఉంటుంది, యేసు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం, కొనబడ్డాం, విడిపించబడ్డాం. ఇంకో మాటలో చెప్పాలంటే విమోచనకి విడుదలకు తేడా ఉందండి. విడుదలంటే నువ్వు పడుతున్న బాధల నుంచి ఉపశమనం కలగటం. విమోచన అంటే ఏంటో తెలుసా? ఒక తాకట్టులోనో మనం ఎక్కడో ఒక తాకట్టు చేయబడ్డాం. తాకట్టు అంటే మీకు అర్థమైందా? మన వస్తువులను అప్పుడప్పుడు ఏం చేస్తాం? బంగారము అవసరమైనప్పుడు వేసుకుంటుంటాం, అవసరం ఉన్నప్పుడు చెప్పు ఎడకడకు పోయి తాకట్టు పెడతాం. అలాగా
మనమందరము తాకట్టు చేయబడ్డాం. మన జీవితమే ఒక చోట తాకట్టు చేయబడ్డది. ప్రభుత్వం వాడు చేస్తున్నాడు, పరిపాలన వాడు చేస్తున్నాడు మనల్ని. ఇక తాకట్టు చేయబడిన వాడికి ఏం చేస్తున్నాడు? ఆ వస్తువుని ఏమేం చేస్తాడు వాడు? మనకేం తెలవదు. వాడు ఏమేం చేస్తాడు దాన్ని కొద్దిసేపు కరగబెట్టి బంగారం కొంచెం 1 గ్రాము నేను తీసుకొని మళ్ళీ దానికి వెండి కలిపి కూడా ఆడు పెట్టగలుగుతాడు. వాడు ఏమేం చేస్తాడు? చేతిలో పని కదండి అది. 1 గ్రామును బంగారాన్ని తీసుకుంటాడు, 1 గ్రాముని రాగినో దేనో కలిపేస్తాడు, కాంటలో పెడతాడు. అమ్మ ఉందా ఉందా నీ కాంట ఉందా? ఉంది పో. బంగారం వాళ్ళంతా మోసం చేయకపోతే ఎడగడతారండి బిల్డింగ్. బంగారం వాళ్ళంతా మోసం ఇంకెక్కడ ఉండదు. హల్లెలూయా. మనకు తెలియదు బంగారపు షాపులంతా మోసం ఇంకెక్కడ ఉండదు. కల్తీ, విపరీతమైన కల్తీ. థ్యాంక్ గాడ్ నేను అందుకే బంగారం నుంచి విముక్తి అయిపోయినా. నేను దేవుడికి మహిమ కలుగున. వద్దు అనుకున్నా, అసలు వద్దు ఈ పంచాయతీ అనుకున్నా. నేను డెడికేట్ చేసిన, లేకపోతే బంగారం పిచ్చిలో నెంబర్ 1 నేను. బంగారం లేనిది అసలు ఏదో ఒకటి కొనాలా, బంగారం చూస్తే కొనాలా. అదేదో లేడీస్కి పిచ్చి ఉండేది, అయితే నాకు పట్టింది పిచ్చి అది. యవ్వన కాలంలో దేవుడు అడిగాడు, నువ్వు ఏదైతే పిచ్చిగా ప్రేమిస్తున్నావో నాకు ఇచ్చేయని. ఇచ్చేసాను మొత్తం పరిచర్యకి. ఇంకా వేసుకోనయ్యా చనిపోయేదాకా చిన్న గ్రాముది కూడా బంగారం నా ఒంటి మీదకి రాని అని చెప్పి ప్రామిస్ చేసిన దేవుడికి, మాట ఇచ్చిన. దేవుని స్తోత్రం. ఏసయ్య బంగారం లాంటి ఏసయ్య ఉండగా నాకెందుకు బంగారం అనుకున్నా నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తాకట్టు చేయబడిన మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అది విమోచన అంటే. అర్థమైందా? 6వ ఎఫెసీ పత్రిక 2:13 ఉంటుంది. యేసు రక్తం వలన, ఇక్కడ చూడండి, దూరముగా ఉన్న మనల్ని, అంటే దూరస్తులుగా ఉన్న మనల్ని అంట సమీపస్తులుగా చేశాడట. హల్లెలూయా. యేసు రక్తము వలన దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆవరణంలోనే ఉండాలి. కానీ దేవుడు యేసయ్య మరణించిన తర్వాత అందరూ వచ్చి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ప్రార్థన చేసుకునేలా చేశాడు. ఎవరైనా రావచ్చు. కుల మత భేదం, ఏ భేదము లేదు. అందరు పాపం చేశారు అన్నట్టు ఇంకెక్కడ ఎందుకు భేదం? యాజకుడే రావాలి, ఆయనే రావాలి, ఈయనే ఉండి చెయ్యాలి. ఇక ఆ భేదం ఎందుకు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఇక్కడ కూడా భేదం ఎందుకు? ఏ భేదం లేదు. అందరూ వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో అందరూ ప్రార్థన చేసుకోండి అని దేవుడు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డు తెరని యేసు రక్తము ద్వారా చీల్చేశాడు. సిలువలో ఆయన మరణిస్తుండగా జరిగిన ఒక అద్భుతం ఏంటో తెలుసా? అడ్డు తెర చిరిగిపోయింది. ఏ అడ్డు తెర తెలుసా? అది పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డు తెర. అదే 7వ విషయంలో కూడా అదే మాట ఉంది. ఎబ్రీ పత్రిక 10:20. 7వ కార్యం ఏంటంటే, యేసు రక్తం వల్ల మనము అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలిగాం. 7వ మాట, 7వ ఆశీర్వాదం. యేసయ్య కనుక రక్తాన్ని చిందించకపోతే మన స్థానం ఎక్కడో తెలుసా? ఆవరణమే, బయటే చెప్పాలంటే. ఇప్పుడు ఇదేంటో తెలుసా అండి? అది ఆవరణం. మిమ్మల్ని ఆవరణంలోనే కూర్చోండి, లోపలికి రావద్దంటే మీరు ఎంత బాధపడతారు? బాధపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగా అల్లు చెప్పండి. ఖచ్చితంగా బాధపడతారు. పాస్టర్ గారి లోపలికి రావద్దంటే అక్కడే ఉండంటే ఏంది? బాధపడతారా లేదా? ఇదొకటైతే ఇక్కడి నుంచి లోపల పోతే ఇంకో రూమ్ ఉంది అక్కడ, అది అతి పరిశుద్ధ స్థలం లాంటిది. యాజకులమైన మేము ఇప్పుడు అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు మేమున్నాం. ఇక్కడ దాకా ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలాన్ని దాకా తీసుకొచ్చి ఇక్కడ మెయిన్గా ఉన్నటువంటి అడ్డు తెరని ఆయన చిరిపేసి ఏమంటే ఆ తెరని చించేసి ఎవరైనా సరే అతి పరిశుద్ధ స్థలంలోకి పోవచ్చనే ఒక మార్గాన్ని యేసు రక్తం మనకి మార్గం వేసిందండి. యేసు రక్తానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అందుకే యేసు రక్తము విలువైంది. ఆమెన్ చెప్పండి. యేసు రక్తం ఘనమైంది. ఆమెన్ చెప్పండి. యేసు రక్తం ప్రత్యేకమైంది. యేసు రక్తములో ఉన్నటువంటి శ్రేష్టత మరి ఏ రక్తములో లేదో. హల్లెలూయా. నీ బాడీలో ఏమండి 10 లీటర్ల రక్తమైనా ఉండొచ్చు. దేనికి? నువ్వు బతకడానికి తప్ప. దేనికంట? అవసరమైతే ఎవరైనా బ్లడ్ లేదన్నాం అనుకో, ఏదైనా ఇస్తావు, వాళ్ళకు కొంచెం ఆదుకుంటాం. ఇక దానివల్ల ఏం ప్రయోజనం?
అందుకే యేసు రక్తములో ఉన్న సకల ఆశీర్వాదాలు మీరు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ రక్తం ఎద్దుకు వచ్చామో తెలుసా అండి? యేసు రక్తం ఎద్దుకు. యేసు రక్తం సమస్త మానవాళి పాపమును పవిత్రపరుస్తుంది. ఏమండి? రెండోది మనకు సంబంధాన్ని ఏర్పరిచింది. మూడోది మనల్ని ఏం చేసింది? నిత్య జీవానికి తీసుకెళ్ళింది. నాలుగోది మనల్ని విమోచించింది. ఐదోది దూరంగా ఉన్న మనల్ని సమీపానికి చేర్చింది. ఆరోది చెప్పు, ఆరోది ఏం చేసింది? పరిశుద్ధత అయిపోయింది కదా. ఉగ్రత నుంచి తప్పించబడింది. అది రాయలే. లాస్ట్ది యేసు రక్తం మనల్ని ఏమండి? పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి అది సహాయం చేసింది. ఆ రక్తాన్ని మీరు కలిగి ఉండి ఈ 7 ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 7 కార్యాలు, ఈ 7 ఆశీర్వాదాలు ఈ సిలువ ధ్యానాలలో ఉన్న యేసు రక్తము ద్వారా మీ కుటుంబాలకి, మీ పరిచర్యలకును, మీరు కలిగిన సమస్తానికి ఈ 7 ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సకల దీవెనలన్నీ కూడా మా మీద కురిపించువాడా, కుమ్మరించువాడా, నీ దీవెన ఆశీర్వాదాన్ని మాకు దయచే అనుగ్రహించు. ఈరోజు యేసు రక్తములో ఉన్న 7 ఆశీర్వాదాలను ధ్యానించడానికి మాకు ఎంతో కృప చూపావు. నీ రక్తములో ఉన్న విలువ, నీ రక్తములో ఉన్న శక్తి మాకు తెలియపరిచావు. కొంత భాగం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరి మీదకి యేసు రక్తం కుమ్మరించబడునుగాక. ఇప్పుడే కుమ్మరించబడునుగాక. యేసు రక్తము మీ మీద ప్రోక్షించబడునుగాక. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడునుగాక. యేసు రక్తం ప్రోక్షించబడుతుండగా మీలో ఉన్నటువంటి అనారోగ్యపు తెరలు చెరిగిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక. యేసు రక్తము ద్వారా మీ గొప్ప విడుదల కలుగునుగాక. పవిత్రత వచ్చునుగాక. విమోచించబడుదురుగాక. ఉగ్రత నుంచి తప్పించబడుదురుగాక. దూరస్తులైన మీరందరూ సమీపస్తులుగా మార్చబడుదురుగాక. యేసయ్యకి సమీపంగా మనం ఉంటూ మరింత లోతుగా ఆత్మీయతలో ఎదిగే కృప దేవుడు మనందరికి దయచేసి దీవించి మనందరినీ బ్లెస్ చేసి తన రాకడకు మనల్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకోమని నజరుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.